ఏపీలో ఉద్యోగులు పెన్షనర్లకు డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో వివాదంగా మారింది. పదవీ విరమణ చేసిన తర్వాత 12 వాయిదాల్లో డీఏ చెల్లిస్తామని జీవోలో పేర్కొనడాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుపట్టాయి. జీవోలను సవరించాలని డిమాండ్ చేయడంతో ఏపీ ఉద్యోగ సంఘాలు ఈ అంశాన్ని సీఎంఓ దృష్టికి తీసుకెళ్లాయి. ఏపీలో ఉద్యోగులకు డీఏ ఇస్తామని ఇటీవలి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతకుముందు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు భేటీ అయ్యాయి. చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల బృందం సీఎం వద్దకు తీసుకువెళ్లింది. అనంతరం సీఎం చంద్రబాబు ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరిస్తున్నామని, డీఏను కూడా విడుదల చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ డీఏకు సంబంధించి ఉద్యోగులకు జీవో నెంబర్ 60, పెన్షనర్లకు జీవో నెంబర్ 61 ని విడుదల చేశారు. అయితే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ జీవోలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ డీఏ జీవో ద్వారా వచ్చే ఏరియర్స్ ఉద్యోగ విరమణ చేసేవారికి చెల్లిస్తామని చెప్పడంతో యూటీఎఫ్, ఏపీటీఎఫ్ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు రాని అంశాలను కూడా ఈ జీవోలో పేర్కొనడాన్ని వారు తప్పుపట్టారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు యూటీఎఫ్ పేర్కొంది. 4 డీఏలు ఇవ్వాల్సిన ఏపీ ప్రభుత్వం 1 డీఏ మాత్రమే విడుదల చేసి ఆ డీఏ చెల్లింపులు కూడా గందరగోళానికి గురిచేయడాన్ని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను మోసం చేయడమేనని యూటీఎఫ్ విమర్శించింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను సవరించి డీఏ ఏరియర్స్ ను ఉద్యోగులకు, పెన్షన్దారులకు సొమ్ము రూపంలో చెల్లించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. యూటీఎఫ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 90% నగదు జమ గురించి ప్రస్తావన చేయకపోవడం సరైంది కాదని, జీవోలు సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయని ఏపీటీఎఫ్ విమర్శించారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అంతేగాని మరి అందులో ఈ కండిషన్లు పెడతామే, డిఆర్ 27-28 ఇస్తామని తమ దృష్టికి వచ్చిందో లేదో మాకు తెలియదు. మేము రాలేదని మేము విశ్వసిస్తున్నాము. దయచేసి మరి మన పెన్షనర్స్ యొక్క ఆవేదన దృష్టిలో పెట్టుకుని మీరు ఏరియర్స్ కూడా వెంటనే చెల్లించేటకు తగు ఆదేశాలు ఇవ్వాలని, అలాగే 1/7/24, 1/1/25, 1/7/25 నాడు రావాల్సిన డిఆర్ బకాయిలు కూడా వెంటనే చెల్లించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నా. ఎందుకంటే పెన్షనర్కి వారికి రావాల్సిన బకాయిలని వారు బతికున్నప్పుడే వస్తే వారు సంతోషపడే అవకాశం ఉంటుంది. తర్వాత వారసులకు ఇస్తాము, వారసులు తీసుకుంటారు అని అభిప్రాయంతో కనుక ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఏపీ ప్రభుత్వం డీఏ విడుదల చేసిన జీవోల్లో ఉన్న లోపాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఈ అంశాన్ని ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ సీఎంఓ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన సీఎంఓ అధికారులు జీవోల్లో ఉన్న లోపాలను సవరిస్తామని హామీ ఇచ్చినట్లు విద్యాసాగర్ ఉద్యోగ సంఘాలకు వివరించారు.